హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మనం స్వీట్ రెసిపీ చేద్దామండి. అదే పాల తాలికలు చేద్దాం. దానికోసం అయితే నేను 1 కప్పు వరకు 1.5 కప్పు వరకు వాటర్ అనేది తీసుకున్నాను. ఆ 1.5 కప్పుకు కూడా మనం 1 కప్పు పిండి వేస్తే సరిపోతుందండి. చూసారు కదా, 1.5 కప్పుకి 1 కప్పు పిండి. అలాగే మీరు 1 నుంచి 2 స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి. పిండిలో కలుపుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి. ఒక చిటికెడు వేస్తే చాలు. అలా పొడి పొడిగా ఉంటుంది, కానీ ఉక్కుపోతుందండి. కంగారు పడవసరం లేదు. ఇది పొడి పిండితోనే చేస్తున్నాను నేను, రవ్వలాగా కట్టలేదు. ఓన్లీ మెత్తన పిండి, మిల్లి పట్టించుకున్న పిండి అండి. ఈ విధంగా పొడి పొడిగా చేసుకున్నాక దాన్ని 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మూత పెట్టి సైడ్ కుదిలేయాలండి. బాగా కలుపుకోవాలి. చూసారా, బాగా పిండి ఉక్కుపోతుంది. వేడి నీటిలో వేసాం కాబట్టి, మరిగే చిలపల నీటిలో వేసాం కాబట్టి బాగా మగ్గిపోతుంది. అప్పుడే మనం చూసారు కదా, మనం స్టవ్ ఆపేసేసుకోవచ్చండి. వేడి నీటిలో వేసాం కాబట్టి ఏమీ అవసరం లేదు. మనం అలా మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు పెట్టేస్తే ఉక్కుపోతుంది. దాన్ని మనం బాగా కలుపుకుంటూ, చల్లగా అయిపోయింది కదండి, ఒక 2 నిమిషాల్లో చల్లగైపోతుంది. దాన్ని బాగా ఊర్చేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటా వచ్చేస్తుందండి అది. ఆ విధంగా కలిపేసుకుని మనం చూసారు కదండి, ఆ విధంగా కలుపుకుంటూ మనం బాగా మెత్తగా కలుపుకోవాలండి. చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సైన్ పెట్టేసుకోవాలి. దీంట్లో 2 కప్పుల వరకు నేను పాలు వేస్తున్నాను. అంటే 1/2 లీటరు. ఇక్కడ 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. 1 గ్లాస్ వరకు వాటర్ వేసాను. అంటే పావు తక్కువ లీటర్ పైన. మనం తానికలు అనేది ఇలా చేసుకోవాలి కదా, పలుచగా చేసుకోవాలండి, ఒత్తుకోవాలి. చూసారు కదా, నేను చేస్తున్నాను. ఆ విధంగా ఒత్తుకుంటూ ఉండాలి. సన్నగా వస్తాయి. 1 బై 1 అలాగే ఒత్తుకోవాలండి. లేదంటే మీరు జంతికల కుడుకులతో కూడా వేసుకోవచ్చు. జంతికల కుడుకులు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. అన్నీ కూడా అలాగే ఒత్తుకోవాలండి. నేను ఇక్కడ కొన్నే చూపిస్తున్నాను. అన్నీ చూపించడం కష్టం కదండి, కొన్నే చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే చూసారు కదా, ఈ విధంగా. లేదంటే మనకి జంతికల కుడుకతో కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇలాగే చేతులతో ఇష్టం కాబట్టి, మీకు అలా రావట్లేదు అనుకున్నప్పుడు ఇలాగా మనం చపాతీ ఒత్తుకునేది దాని మీద కానీ, లేదంటే మనకి ఇలా కూరగాయలు కట్ చేసుకునే దాని మీద కానీ అలా లైన్ వేజ్గా మనం పొడుగ్గా చేసేసుకుని పీసెస్గా చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే 2 చేతుల మధ్యలో పెట్టుకుని రఫ్ చేస్తే అది చల్లగా వస్తుందండి. అలా కూడా చేసుకోవచ్చు. మీకు లేదు 2 చేతులతో ఇష్టం లేదనుకుంటే ఒక చేత్తో అయితే ఇలా చేసుకోండి. అన్నీ కూడా ఇలా చేసేసుకోవడమే. ఏం టైం పట్టదండి, చాలా ఈజీ. చూసారు కదా, అన్నీ కూడా అలాగే ఒత్తేసుకోవాలి. టైం అయితే ఏమీ ఎక్కువ పట్టదండి, కానీ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఉడకాలి కదండి, ఉడకకపోతే బాగోదు కదా. చూసారే ఎంత బాగా వస్తుందో పొడవుగా. దీని మీద మీకు ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా చేయండి కావాలంటే. మీరు ఈ విధంగా చేసినట్లయితే బాగుంటుంది. చూసారు కదా, 1 బై 1 అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. మీరు ఇలా కాకుండా రౌండ్స్గా మనకి కుడుములు వండుకున్నప్పుడు ఎలా చేసుకుంటామో చిన్న చిన్న బౌల్స్ లాగా ఉండ్రాల్లా కూడా వేసుకోవచ్చు, బాగుంటాయండి. పొడిపిండి వేసుకుంటూ మనం అలా ఒత్తుకోవాలండి. లేకపోతే అంటుకుపోతూ ఉంటుంది కదా, అంటుకోకుండా మనం అలా వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, అలాగే అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా అలాగే ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే ఎక్కువసేపు ఏం పట్టదండి. చూసారా, ఇలా రెడీ అయిపోయినాయి. నేను ఒక వాయి వేసేసి కలుపుకొని ఉండాలండి. అంటే వెంటనే వేసేసుకోవచ్చు, కొన్ని రెడీ అయినాయి కాబట్టి ఇలా
అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకుని మనం వేసేయాలండి పాలలో. పాల తాలికలు కాబట్టి పాలల్లోనే ఉడికితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ పాలల్లో ఉడికితేనే టేస్ట్. అంతే అండి, కలపకూడదు. 1 నిమిషం పాటు వదిలేసాక కావాలంటే కలుపుకోండి. ఇప్పుడు కలిపారంటే కనుక నేను కనవాయి కూడా ఇలా ఉండరాల్లాగా చేసుకున్నాను. బాగుంటాయండి ఈ విధంగా కూడా. మనం కలుపుకుండా పోయినా కిందేం అంటుకోదండి మనం మీడియంలో ఉడికించుకుంటే. లేదంటే ముక్కలుగా అయిపోతాయి అవి పిండంతా. ఒక 5 నిమిషాలన్నా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత ఇలా పొంగొస్తూ ఉంటుంది కదా, అప్పుడు కలుపుకుంటే మనకి బాగా ఉడికిపోయి ఉంటాయండి. చూసారు కదా, పొంగు అనేది వస్తుంది. పాలల్లో ఉడికితే పాల తాలికలు చాలా బాగుంటాయండి. నీళ్ళ తాలికలు కూడా చేసుకోవచ్చు, అంతకుముందు వీడియోలో పెట్టాను చూడండి. మళ్ళీ పాల తాలికలు ఈ విధంగా చేస్తే బాగుంటుంది. పాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయండి. ఎప్పుడు కూడా పాలు తక్కువ వేస్తే అంతగా బాగోదు. మీరు కావాలనుకుంటే, ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంతటితో ఆపేయండి. అంటే ఎక్కువగా బాగా చిక్కపండే కూడా ఇష్టం లేదు అనుకుంటే ఇలా పలచగా దింపేయండి. నాకైతే కొంచెం చిక్కగానే ఇష్టం కాబట్టి నేను పొడిపిండి కూడా జిమ్ముకొని తీసుకుంటున్నానండి. చూసారు కదా, యాలక్కి పౌడర్ వేస్తున్నాను, ఏలక్కాయల పౌడర్ వేస్తున్నాను. 2 స్పూన్ల వరకు వేసానండి. ఇది ఫ్లేవర్ బాగుంటుంది కదా, స్వీట్గా అయితే భలే ఉంటుంది. మీ ఇష్టం అండి, 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. నాకు ఇష్టం కాబట్టి ఫ్లేవర్ బాగా వేసుకున్నాను. దాంట్లో కొబ్బరి కూడా వేసుకోవాలండి. ఈ స్వీట్ ఎందుకు చేశాను అంటే, నేను కొల్హాపూర్కి వెళ్ళానండి. అక్కడ కొబ్బరికాయ ఇచ్చారు నాకు. కొబ్బరికాయ ఇస్తే ఏం చేయాలి అని అడిగాను వాళ్ళని. పూజారి గారిని అడిగితే ఈ కొబ్బరికాయ తీసుకువెళ్ళి కొల్హాపూర్ మహాలక్ష్మి టెంపుల్లో ఇచ్చారు కదా, అదే కొబ్బరికాయని నేను తురిమేసి ఇలా తీపి ఏదైనా చేసుకుని తినాలి అని చెప్పారు వాళ్ళు. సో వేరే ఏం చేసినా తినరండి తీపి, అందుకోసమే నేను ఇలా కొబ్బరి తురిమేసి ఒక కొబ్బరికాయ ఇచ్చారు కదా, అది కొట్టి ఇలా కొబ్బరి తీసేసి దీంతో పాల తాలికలు అనేది చేస్తున్నాను. షుగర్ వేస్తున్నానండి చిన్న కప్పుడు. తర్వాత బెల్లం కూడా వేస్తాను. సగం బెల్లం సగం పంచదార వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చండి. నాకు ఇలా ఇష్టం, సగం బెల్లం సగం పంచదార వేసాను, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసిన వెంటనే మీరు ఫాస్ట్గా పెట్టొద్దండి, ఎప్పుడు కూడా స్లోగా పెట్టుకున్నారంటే కనుక బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఫాస్ట్గా పెట్టారంటే పాలు విరిగిపోతాయి. చూస్తారు కదా, మనం బెల్లం వేసాక గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది. అంటే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పాల తాలికలు. అవి కూడా కొల్హాపూర్ నుంచి కొబ్బరికాయ తెచ్చిన ప్రసాదం అండి ఇది. సో ఇలా ఇచ్చిన ప్రసాదం ఇలా వండుకోవాలి, ఏదన్నా తీపి చేసుకోవాలన్నారు. ఇంకేం చేయాలని ఆలోచించి అందరూ ఇష్టంగా తినే ఒక పాల తాలికలు అనేది చేసేసానండి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని దాంట్లోనే జీడిపప్పు పలుకులు ఎక్కువగా వేసుకుని దాంట్లోనే కిస్మిస్లు వేసానండి. నాకు జీడిపప్పులు అంటే చాలా ఇష్టం, అందుకే కొన్ని ఎక్కువగా వేసుకున్నాను. ఇది మీకు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి నేను వేసాను, వేసుకోకపోయినా ఏమీ పర్వాలేదు. వేసుకుంటే కమ్మగా ఉంటుంది, అక్కడక్కడ మనకు తలుగుతూ చాలా బాగుంటుందండి. నాకు ఇష్టం కాబట్టి అన్నిటిలో వేసేస్తాను ఎక్కువ. యాక్చువల్లీ పచ్చి కూడా తింటాను, నాకు చాలా ఇష్టం ఇవి జీడిపప్పులు. ఇలా కలర్ కొంచెం చేంజ్ అవుతే చాలండి, ఎక్కువగా ఏమీ అవసరం లేదు. అంతేనండి, మనకి రెడీ అయిపోయినాయి పాల తాలికలు. చూసారు కదా, మీరు కావాలనుకుంటే వేరే బౌల్లోకి చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే పెట్టేశానండి, బౌల్లో కూడా తీసుకోవచ్చు. కానీ రెడీ అయిపోయినాయి, బాగున్నాయి కదా పాల తాలికలు, సూపర్గా ఉన్నాయండి. ట్రై చేస్తారా? మీరు ఎవరైనా కొల్హాపూర్ వెళ్ళారా? వెళ్ళినప్పుడు కొబ్బరికాయ తీసుకొచ్చారా? మీరు ఏం స్వీట్ చేశారు? కామెంట్లోకి రండి, మాట్లాడుకుందాం. వెళ్ళే ఉంటారు, మీకు కొబ్బరికాయ ఇచ్చే ఉంటారు కదండి. మీరు ఏం స్వీట్ చేస్తారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్.